Hey guys, welcome back to my channel Samita Basreddy. సో స్టార్టింగ్ అరేంజ్మెంట్స్తోనే స్టార్ట్ అయింది వరలక్ష్మి మార్నింగ్. సో ఇంకా మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని నేను మమ్మీ కలిసి తర్వాత ఇంకా అమ్మవారిని అలంకరిద్దామని ఇలా సెటప్ చేసుకున్నాము. సో కింద డౌన్ స్టేర్సే పెట్టేద్దాం అమ్మవారిని. సో ఎవరు వచ్చా ఈజీగా చూడడానికి ఉంటుంది, అందరూ అప్ స్టేర్స్ ఎక్కకుండానే అలా సెట్ చేసాము. డైనింగ్ టేబుల్ సెంటర్లో వేసి లైక్ టీవీ ఫ్రంట్ సైడ్ వేసేసి దానిపైన మంచి దుపటాతో కవర్ చేసాము. అండ్ అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక పీట లాగా సెటప్ చేసి దానికి అంటే అమ్మవారిని అలాగే ఒట్టిగా కూర్చోపెట్టవద్దు కాబట్టి ఫ్లవర్ పెటల్స్ని అలా గార్నిష్ లాగా చేసేసి అమ్మవారిని కూర్చోబెట్టాము. సో ఇప్పుడు అమ్మవారి ఫేస్ మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. సో అవే ఇప్పుడు కూడా అలంకరిస్తున్నాం అమ్మవారికి. సో అలా అమ్మవారి ఫేస్ని కూడా మనము కోకోనట్కి టైఅప్ చేసేసాలి, సో దట్ సెక్యూర్గా ఉంటుంది. లేకపోతే అంటే మంచిగా చేయండి. సో ఆ రోజు మొత్తం ఉండాలి కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా మంచిగా సెక్యూర్గా ఉండేటట్టు చూసుకోండి మీరు. సో తర్వాత కలసం కోసం ఇలా ఇత్తడి కలసం తీసుకొని అరేంజ్ చేస్తున్నాము. సో బేసికల్గా మీరు చూసే ఇక్కడ ఇత్తడి ఐటమ్స్ అన్నీ సునీత హోమ్ డెకర్స్ అనే లైక్ స్టోర్లో వనస్థలిపురంలో ఉంది, అక్కడ పర్చేస్ చేసాము. సో రీల్స్లో షార్ట్స్లో అలా మమ్మీ చూసింది, మంచిగా అనిపించి అక్కడికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకొచ్చింది. ఈ ఇత్తడి బిందె అండ్ అలాగే ఒకటి అష్టోత్తరం చదవడానికి ఒకటి ఉండే, అది చూపిస్తాను నేను మీకు. అది కూడా అక్కడే పర్చేస్ చేసుకుంది మమ్మీ. సో మంచిగా ఉన్నాయి. సో అంతా ఇత్తడి గోల్డెన్తోనే మేము డెకరేషన్ మొత్తం చేసాము ఈసారి. మా దగ్గర ఉన్న ఇత్తడి ఐటమ్స్ అన్నీ పెట్టి చేసాము. సో ఇలా కలసం అలంకరించుకున్నాము. సో ఇక అమ్మవారి చుట్టూ మొత్తం పూలు పెట్టేద్దామని పీటకి నేను వచ్చాను. సో మమ్మీ కిచెన్లో ఇంకా చేసే పనులు చేస్తుంటే నేను ఇక్కడ అలంకరించేద్దామని వచ్చేసాను. సో ఇలా అమ్మవారికి బొట్లు పెట్టి బాగా మంచిగా అలంకరిస్తున్నాము. అంటే మాకు తోచినట్టు మాకు వచ్చినట్టు అమ్మవారిని అలంకరిస్తున్నాము. కలసం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టేశాము. బ్లౌజ్ పీస్ మమ్మీ ది బిఫోర్ డేని దాన్ని అలా ఫోల్డ్ చేసి పెట్టుకుంది. సో అప్పుడు అడావిడిగా కాకుండా ఉంటుందని అలా ఫోల్డ్ చేసి పెట్టుకుంది. అండ్ దాని మీద పువ్వు అండ్ అలాగే బ్యాంగిల్స్ కూడా పెట్టాం కలసానికి. ఇంకా అమ్మవారికి గాజుల మాల కూడా వేసేసాము. అది చాలా లైక్ ఇంపార్టెంట్ పార్ట్ కదా వరలక్ష్మిలో అమ్మవారికి గాజుల మాల వేయడం. అండ్ మేము వేసిన ఫస్ట్ టైం మంచిగా వచ్చింది. అండ్ నేను వచ్చి ఇంకా ప్రసాదాలు అన్నీ అరేంజ్ చేస్తున్నాను. మమ్మీ చాలా వెరైటీ చేసింది ఆ రోజు, మమ్మీ ఒక్కటే చేసింది. అండ్ అవన్నీ నేను అరేంజ్ చేస్తున్నాను అమ్మవారి దగ్గర. అక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తే పూజకు మమ్మీకి లేట్ అవ్వకుండా తొందర చేసుకుంటుంది కదా అని. అండ్ ఇవి వచ్చేసి బిల్వపత్రాలు అంటారు కదా, శివుడికి చాలా ఇష్టమైన లీవ్స్. దాన్ని అంటే మా ఇంట్లో చెట్టు ఉంది, అవే తీసుకొచ్చి ఇలా మమ్మీ పసుపు కుంకుమ పెట్టి చేసింది. ఇవన్నీ ప్రసాదాలు. సో ఇప్పుడు అన్నీ పెట్టేశాక క్లోజ్ చేస్తాం. ఇదే నేను చెప్పింది అష్టోత్తరం చదువుకోవడానికని. అలా ఫ్లవర్స్తో ఒక్కొక్క మంత్రం చదువుతూ దానికి పెట్టేయాలి. అండ్ మొత్తం చూడడానికి మంచిగా ఉంటుంది. నేను అంతా రెడీ అయ్యాక చూపిస్తాను, అంటే అది చదివాక కదా. సో ఇలా అంతా అరేంజ్ చేస్తున్నాను.
అమ్మవారు అలాగే చుట్టుపక్కల మొత్తం అంతా రెడీ చేసేసాము. ఇంకా దీపం ఒక్కటి ముట్టించేస్తే అయిపోతుంది. సో అమ్మవారిని కింద పెట్టాం కాబట్టి నేను వచ్చి దేవుడు గదిలో పూజిస్తున్నాను ఉన్న దేవుళ్ళని. సో ఇక్కడ పూజించి అంటే మమ్మీ కింద పూజిస్తుంది, నేను ఇక్కడ అందులోపల దీపం ముట్టించేద్దామని ఇక్కడికి వచ్చేసాను నేను. సో ఇక్కడే అష్టోత్తం చదువుతున్నాం. అవి ఫ్లవర్స్ అరేంజ్ చేశాను చెప్పాను కదా. సో ఇట్లా అరేంజ్ చేయాలి, ఒక్కొక్క శ్రోతం చదువుతూ ఒక్కొక్క ఫ్లవర్ పెట్టాలి దాంట్లో. సో మనము అంటే మంచిగా ఉంది చూడడానికి కూడా. అలా నేను మమ్మీ ఇద్దరం కలిసి చేసాము. అండ్ ఇలా అన్నిటికీ ఏంటి నీళ్ళు చూపించాలి కదా, పోసి అమ్మవారికి అన్ని నైవేద్యాలని చూపించేస్తున్నాం మేము. ఇంకా ఇంకా మీరు కూడా ఆరతి తీసుకోండి. అండ్ ఆ వరలక్ష్మి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అమ్మవారు భలే చక్కగా భలే ముద్దుగా కనిపిస్తున్నారు. అంత దీపం వెలిగించేసాక అంతా చూస్తే ఎంత మంచిగా చూడండి అమ్మవారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా ఓవరాల్గా ఇట్లా టర్న్ పూలన్నీ అన్ని పెట్టేశాక అష్టోత్తర తర్వాత సో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ చెప్పిన మాత్రం మర్చిపోకండి. అమ్మవారు గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంహిత బెస్ట్ రెడ్డి. సో నేను మొత్తం పూజ అయిపోయి వచ్చి మీతో మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ శ్రావణ మాసం శుభాకాంక్షలు. సో ఈరోజు అందరింట్లో మంచిగా పూజ చదువుతున్నాయని అనుకుంటున్నాను. అందరికీ ఆ వరలక్ష్మి అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాము.
కింద అమ్మవారిని సెటప్ చేసి పైన దేవుని రూమ్లో పూజ అంటే నేను చేసి వచ్చాను, కింద అమ్మ పూజ చేసిన అమ్మవారికి. సో మంచిగా సింపుల్గా మంచిగా అలంకరించుకున్నాం. అంతా డెకరేషన్ చూపించాను కదా, ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ కొన్నా కూడా అంతా చెప్పాను నేను మీకు. సో ఇప్పుడు నేను ఫుడ్ తినాలి, నాకు చాలా ఆకలి అవుతుంది. సో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చూపిస్తాను. అండ్ ఇంకా ఈవినింగ్ అందరూ తాంబూలం తీసుకొని ముత్తైదాలు వచ్చేస్తారు కదా, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. సో సింపుల్ కుర్తి, నేను ఇది కొత్తది సింపుల్ కుర్తి వేసుకొని ఇలా జుమ్కాస్ పెట్టేశాను. మేకప్ కూడా లిప్స్టిక్ తప్ప ఏం లేదు నా ఫేస్కి, బొట్టు తప్ప. అండ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను, ఇవి లైక్ ఆల్ మ్యాచింగ్ జ్యువెలరీ. అండ్ వాచ్ కూడా మ్యాచింగ్. నిన్న మెహందీ పెట్టుకున్నాను, మంచిగా పండింది. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుడ్ తినేద్దాం. సో హంగ్రీ, కమ్ ఆన్ గైస్. ఫుడ్ స్పెషల్స్ వచ్చేస్తే కేసరి చేసింది, అండ్ పులిహోర, వడలు, రసం, వైట్ రైస్ అండ్ ముద్దపప్పు, అలాగే పానకం, వడపప్పు కూడా చేసింది మా మమ్మీ. సో మళ్ళీ మా డాడీ ఇంటికి వచ్చే టైంకి ఫ్రూట్స్ లైక్ స్వీట్స్ తెచ్చారు. సో మోతిచూర్ లడ్డు అండ్ దూద్ పేడ్, ఆ రెండు కూడా దేవుడి దగ్గర పెట్టేసాము, అమ్మవారికి పెట్టేసి అది కూడా నైవేద్యం అమ్మవారికి చూపించేస్తున్నాను నేను. సో ఇంకా లంచ్ చేసి వచ్చాక రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేద్దామని కూర్చున్నాను. అలా స్మాల్ ప్యాకెట్స్ తీసుకొని దాంట్లో శనగలు వేసి పెడుతున్నాను. సో ఇవ్వడానికి లైక్ కవర్లు వేయడానికి కూడా ఈజీ ఉంటుంది కదా. అలాగే ఒక ఫ్రూట్ అండ్ పసుపు కుంకుమ నేను ఆల్రెడీ మినీ బ్లాగ్స్లో చూపించేశాను కదా. అండ్ ఫ్లవర్స్, బ్యాంగిల్స్, ఆకు ఒక్క అండ్ రిటర్న్ గిఫ్ట్ అన్ని కవర్లో పెట్టించేసి ఇచ్చేస్తాం. సో ఇంకా ఇన్ని పెట్టేసి డ్రెస్ తీసేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను, ఇంకా రెడీ అయిపోతాం సింపుల్గా. ఫస్ట్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను, ఫేస్ని మాయిశ్చరైజ్ చేసుకొని తర్వాత మంచి లిప్ బామ్ పెట్టేసుకొని లిప్స్ని నరిష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ది గ్లో క్రీమ్ ఫ్రమ్ ది జూడియో, మంచిగా లైట్ లైక్ ఎక్కువ మేకప్ లేకుండా లైట్గా అప్లై చేసుకుంటున్నాను. కన్సీలర్ టు కవర్ అప్ మై పింపుల్స్ అండ్ మూవ్స్ లాక్మే ఫౌండేషన్. సో అన్నీ నేను జస్ట్ లైట్గా అప్లై చేస్తాను, లైక్ ఎనీ టైం ఎప్పుడైనా లైట్గానే అప్లై చేస్తాను. నాకు హెవీ మేకప్ నచ్చదు, మేకప్ ఉండాలి కానీ ఉన్నట్టు కనిపి కూడా ఉండాలని ట్రై చేస్తాను, అలా మేకప్ వేయడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఐలైటర్ కాంటూర్ అప్లై చేస్తాను నేను విత్ అ స్టిక్ ఆఫ్ ఇట్. సో అండ్ దెన్ ప్రోవేస్ పౌడర్ అండ్ దెన్ గ్లోయి పౌడర్, ఇవి రెండు అప్లై చేశాక కాంటూర్, బ్లష్ అండ్ హైలైటర్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అప్లై చేస్తాను. అండ్ గ్లిటరీ ఐ షాడో అప్లై చేస్తున్నాను. అండ్ ఫైనలీ లైక్ క్రీమ్ టు ది హ్యాండ్స్ పూసేసుకొని లిప్స్టిక్ పూసేసుకుంటున్నాను. మై ఓవరాల్ మేకప్ లుక్ ఇస్ డన్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ దీస్ ఆర్ ది బ్యాంగిల్స్ దట్ ఐమ్ వేరింగ్ నౌ. సో అంతా రెడీ అయిపోయాను నేను ఇంకా. అండ్ పర్ఫ్యూమ్, సో ఇయర్ రింగ్స్ కూడా అవి సిల్వర్ ఇయర్ రింగ్స్ విత్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది నా అవుట్ఫిట్కి. ఆ ఇయర్ రింగ్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి. జుట్టు ఇలా మమ్మీ ఫ్రెంచ్ బ్రేడ్లా వేసేసి బటర్ఫ్లై క్లిప్స్తో హైలైట్ చేసేసింది. సో మేము అమ్మవారికి నగలేయడం మర్చిపోయాము. సో అందుకని ఇప్పుడు వేసి మళ్ళీ అమ్మవారిని అంటే ఈవినింగ్ పూజ చేస్తాం కదా, సో అప్పుడు పూజ కంటే ముందు నగలేసి అప్పుడు పూజ ఇచ్చాము అమ్మవారిని. సో నేను ఇక్కడ సింపుల్గా పూలతో ఫ్లవర్ డిజైన్ వేస్తున్నాను. ఇది యాక్చువల్గా మార్నింగే వేద్దాం అనుకున్నా కానీ నాకు ఇంక ఓపిక లేకుండే మార్నింగ్. సో ఇంకా ఈవినింగ్ అందరు వచ్చే ముందుగా వేస్తాను, సో చూడడానికి కూడా అప్పుడు బాగుంటుంది కదా. సో అప్పుడు వేసేసాను, ఇంకా చిన్న డిజైన్ పూలతో చేసేసాను, ఫ్లవర్ లాగా లైక్ పూలతోనే ఫ్లవర్ లాగా చేశాను.
సో ఫస్ట్ వాయినం మా మమ్మీ నాకే ఇచ్చింది అండ్ ఇట్ ఫీల్ సో స్పెషల్ కదా. సో అలా ఇస్తే ఆ తర్వాత ఇంకా అందరూ ముత్తైదులు రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళకందరూ వాయినాలు ఇచ్చి నేను కొన్నే షూట్ చేశాను, అందరం షూట్ చేయలేదు. ఎందుకంటే మా మమ్మీ వాయినాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేనే వాళ్ళకి వాయినాలు ఇచ్చాను కాబట్టి అప్పుడు నేను షూట్ చేసుకోలేకపోయాను. సో మమ్మీ ఇచ్చిన ప్రతి నేను షూట్ చేశాను అండ్ అందరూ వచ్చి మంచిగా ఆశీర్వదించి వెళ్ళారు. సో గైస్ అంతా రెడీ అయిపోయాము. నా ఆప్సరీ కూడా నేను మీకు చూపిస్తాను. సింపుల్గా మేకప్ వేసుకొని మంచిగా రెడీ అయిపోయాను. అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టేశాము. సో ఇంకా ముత్తైదులు రావడానికే వెయిట్ చేస్తున్నాం. మమ్మీ నాకు వాయినం ఇచ్చేసింది ఫస్ట్ వాయినము. సో ఇంకా ముత్తైదులు వస్తే వాళ్ళకి వాయినాలు ఇచ్చేస్తాము. సో అవి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశాను కదా ఆఫ్టర్నూన్ నేను. సో అంతా అయిపోయింది. సో నా లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, మొత్తం చూపిస్తాను ఎలా ఉందో. సో అంతే, మళ్ళీ కలుద్దాం. సో ఇలా మా ఈ వ్రతం చేసుకుంటాం. సో నోట్ ఫిట్ చూపిస్తాను కదా, చూసేసేయండి. సో అది వితౌట్ దుపట్టా కూడా మనము వేసుకోవచ్చు, విత్ దుపట్టా. ఎనీవేస్ ది 2-in-1 అవుట్ఫిట్ లాగా క్రాప్ టాప్ లైన్ వేసుకోవచ్చు, లేకపోతే లెహంగాలా కూడా స్టైల్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ నేను ప్రసాదం పెట్టుకెళ్ళి ఇస్తున్నాను అందరికీ. మమ్మీ చేసింది కదా మార్నింగ్, అదే వచ్చిన వాళ్ళందరికీ నేను తీసుకెళ్ళి ఇస్తున్నాను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ వచ్చారు ముత్తైదులు. కొంతమంది రావాల్సింది అండ్ వాళ్ళు కూడా వస్తారు. అండ్ చాలా మంచి జరిగింది ఈరోజు. నిజంగా లాస్ట్ టైం పారాయణం ఎలా జరిగిందో ఈసారి వరలక్ష్మి కూడా అంతే బాగా జరిగింది. అమ్మవారిని అందరూ చాలా మంచి అలంకరించామని అన్నారు. లైక్ చిన్నగా కింద అయినా మంచిగా వచ్చింది అమ్మవారు. సింపుల్గా డెకరేషన్ చేసాం అండ్ నేను ఫుల్ టైర్డ్ అయి ఉన్నాను. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఇంకా. సో ఇంకెలాగో రేపు కూడా హాలిడే కాబట్టి ఇంట్లోనే. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా అయిపోతుంది. గైస్ ఇది మా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ నుంచి పండగలే అండ్ రేపు రక్షాబంధన్ కదా. సో ముందుగానే అందరికీ హ్యాపీ రాఖీ టు ఆల్ మై బ్రదర్స్ అవుతాయి. సో అందరూ మంచిగా జరుపుకోవాలనుకుంటున్నాను. ఈసారి మా అన్నయ్య లేరు కదా, తను ఫారిన్లో ఉన్నారు. సో లాంగ్ డిస్టెన్స్ రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అనమాట. సో తన కోసం రాఖీ కొన్నాను. సో వచ్చినప్పుడు కట్టించాను. తను నా కోసం గిఫ్ట్ కొని పంపించాడు. సో అదే హ్యాపీస్ కదా అండి. అండ్ అక్కడ తను హ్యాపీగా ఉంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇప్పుడు ఈ వీడియో కిందే వరలక్ష్మి మీ అందరికీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. అమ్మవారు కానివ్వండి, మా అలంకరణ కానివ్వండి, ఎలా ఉందో జస్ట్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ ఇలాగే మీ సపోర్ట్ నా మీద ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను.
అండ్ దట్స్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. సో దట్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సో ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో కంటే నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. Bye bye, take care. Bye guys, let's meet next week with a new video. Bye bye.